హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, జగన్ లండన్ పర్యటనలో విషాదం అండి. సో తీవ్ర టెన్షన్లో ఉద్రిక్తత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమవుతుంది. సో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ఎయిర్పోర్ట్లో అనుమానాస్పద వ్యక్తి ఒకరైతే కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో కలకలం రేగిందండి. గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గుంటూరు జిల్లా వెంకాయపాలెం చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్గా అయితే గుర్తించిన పోలీసులు, విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అనుమానం వచ్చి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ను పోలీసులు ప్రశ్నించగా గుండెపోటు వచ్చినట్లు లోకేష్ చెప్పారు. ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై డాక్టర్లకు లోకేష్ మెసేజ్లు పంపించినట్టుగా తెలుస్తోంది. సో సీఎం జగన్ లండన్ వెళ్ళే సమయంలో ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కోలుకోలుగానే పోలీసులు ప్రశ్నించామన్నారు. సో ఎవరి డాక్టర్ లోకేష్, మెసేజ్లు ఎవరికి పంపినట్లు? సో గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్కు అమెరికాలోని వాషింగ్టన్లో ఆయన నివసిస్తూ ఉన్నట్టు గుర్తించారు. ఆయన డాక్టర్ సేవలు అందించి రిటైర్ అయ్యారట. అయితే అలాగే లోకేష్కు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కొన్ని మెసేజ్లను కొందరికి పంపినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్ సంబంధం ఏంటి? లండన్ వెళ్ళే జగన్ ఆ సమయంలో ఎందుకు లోకేష్ అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చారు? సో ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి మెసేజ్లు ఎవరికి పెట్టారనే కోణంలో ఆరాధిస్తున్నారండి పోలీసులు. మరోవైపు లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. తనను జగన్ పోలీసులు కిడ్నాప్ చేశారని, కొట్టి బెదిరించి ఏదో చెప్పాలని, లేకపోతే ఏమైనా చేయగలమని ఒక 20 మంది పోలీసులు వచ్చారని, అక్కడి నుండి పోలీసులకు బ్యాడ్జీలు లేవు, పేర్లు లేవు. తన అమెరికా ఐఫోన్ తీసుకొని తన మెసేజ్లు వాట్సాప్ చదివారని, మెయిల్స్లో ఫోటోలు తీసుకున్నారని సో ఆయన కూడా ఆరోపించారు. సో ఈ విధంగా అనుమానం వచ్చి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోగా అతను వచ్చి ఈ విధంగా అయితే చెప్పాడు. సో మొత్తానికైతే ఏదో గందరగోళం జరుగుతుందని అయితే అర్థమవుతుంది. సో తీవ్ర టెన్షన్, ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. వీడియో నచ్చినట్టు దీనిపై మరింత సమాచారం తెలియాల్సి అయితే ఉందండి. సో పోలీసులు ఎట్టకేలకు ఛేదించి వివరాలను అయితే త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.